ఈరోజు సరికొత్త వంటకం హోమ్ మేడ్ జామ్ చేసుకుందామా? పద్మజావరాలకి స్వాగతం సుస్వాగతం. ఇంట్లో చిన్నపిల్లలు జామ్ బయట నుంచి కొనుక్కొచ్చుకునే పని లేకుండా మనమే ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు. ఈ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ చాలా బాగుంటుంది అన్నమాట. బూడిద గుమ్మడికాయ చిన్న ముక్క, బ్లూబెర్రీ, యాపిల్స్ 2, ఒక బీట్రూటు, ఒకటి ఈ ఆల్బుక్రా పండు అంటారు అనమాట, నల్ల ద్రాక్షాలు. ఇవి తయారు చేసుకుందామా? అన్నీ క్లీన్ చేసుకొని ఇవి మొత్తం మిక్సీ పట్టుకొని దీనిలో వేసానండి. దగ్గరకు వచ్చేస్తుంది, బుడగలు వచ్చేస్తున్నాయి, సౌండ్ వస్తుంది. కావాలనుకుంటే మీరు పప్పాయి, బనానా అవి కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. మేము వేసుకోలేదు షుగరు, వద్దనుకోలే పెద్దోళ్ళ కోసమని. గుమ్మడికాయ ఎందుకు అనుకోమాకండి, గుమ్మడికాయ చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. చిన్నపిల్లలకి ఉత్తగా డైరెక్ట్గా గుమ్మడికాయ పెడితే తినరు కదా, అందుకని గుమ్మడికాయ వేసాను అనమాట. కావాలనుకుంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను గోందు ఉంటుంది కదండి, తెల్ల గోందు, అది నానబెట్టి దీనిలో వేసుకుంటున్నాను అనమాట. దగ్గరకు వచ్చేసింది, ఇట్లా సౌండ్ రావాలన్నమాట. ఇట్లా ఇది చల్లారనిచ్చి కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుందండి. దీనికి 1/2 kg పంచదార పట్టుద్ది వేసుకోవాలనుకుంటే. ఇంకా దగ్గరకు వచ్చేసిందండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.